సంవత్సరాలు మునుగవే లంజ, నా మొడ్డ జీకుతూ మునగు, నీ పాపం తీరుతుంది లంజ. ఇప్పటికి నీ అక్కని దెంగ 100 సార్లు పడుకున్నావు లంజ. నేను ఇంక ఛానల్కి రాను, నాకు ఏం తెలవదు, నాకేం పట్టదు, నా మొడ్డ జీకదు అని చెప్పి లంజ. ఇప్పుడు మళ్ళీ నీ అక్కని దెంగ 100 సార్లు లైవ్లో ఎట్ట కనపడ్డావో లంజ. ప్రతిదానికి నీ అమ్మ దగ్గరే కూర్చొని మాట్లాడతా లంజ. మీ అమ్మకు అన్నీ తెలుసు కదా లంజ. మీ తమ్ముడి దగ్గరికి పొమ్మన్నావు కదా లంజ, పొయ్యే కూర్చుంటా లంజ. నువ్వు అనుకుంటున్నావేమో నాతోటి తమాషలు అనుకుంటున్నావేమో. ప్రతిసారి డ్రామాలు ఆడి 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 సాలైపోయింది పోరంబోకు లంజ. ఆ కెచ్చపు లంజతో ఎట్టా తేల్చుకోలేవు నువ్వు. ఎందుకంటే దాని పూకు నాకడానికి సిద్ధమయ్యావు. దాన్ని పూకు నాకడానికి సిద్ధమయ్యావు. సిగ్గులేని బ్రోతల కుత్తని దెంగ బ్రోతల లంజ. నువ్వు ఒకప్పుడు ఎవడో రాజుగడతో దెంకపోయినప్పుడే మేము ఊహించాల్సింది. నేను సోదరి అది కాదే, నాకు అర్థం కాదు. నువ్వు రాజు అని చెప్పుకోవాలి కదా, మొగుడు ఎవడైతే వాడని చెప్పుకోవాలి. నువ్వెట్టా సోదరు అని చెప్పుకుంటావే? మా అంజలి సిస్టర్ చౌదరిని పెళ్లి చేసుకుని చౌదరి అని చెప్పుకుంటుంది. నా ఇంటి పేరు నా తోడబుట్టిన వాళ్ళు రెడ్డిలు అని చెప్పుకుంటుంది. నువ్వెట్టనే నీ మొగుడు రాజు కదా, నువ్వెట్టా చౌదరి అని చెప్పుకుంటావే? నువ్వు చెప్పిన పిటకథ ఎట్లుందో తెలుసా మాకు. నువ్వు చెప్పిన పిటకథ కూడా చాలా పెద్ద పిటకథలే, అవి కూడా బయటకు వస్తాయి. ఎంతమందిని ఇట్లాగ యూట్యూబ్లో అబ్బా లంజా కొత్తని దెంగ. నీ లంజా బాగోతాలు కూడా తొందరలో బయటకు వస్తాయిలే. ఎందుకు నేను చెప్పాల్సిన పని, ఇంక వేరే ఛానల్స్లో వస్తాయి చూడు. వేరే ఛానల్స్లో అలా కెచ్చప్ లంజ కంటే ముందు నీ బాగోతాలే బయటకు వస్తాయి. చూసుకో, నీ బాగోతాలే బయటకు వస్తాయి. కేసులు పెడతావా? నీ యొక్క పూకు పెట్టుకో, ఇంకా అర్థమైందా? పెట్టుకో. నువ్వు ఎంత దుర్మార్గురాలివంటే, ఎంత నీచం నికృష్టం రాలివంటే లంజా నువ్వు చేసిన లంజా బాగోతాలు మొత్తం రోడ్డు మీదకి వస్తాయి. ఇంకా చూసుకోవే, నువ్వు చూసుకో. అదేందో వస్తా చూడవే. రేపు ఒక వీడియో రిలీజ్ అయిపోతుంది, చూడు ఒకసారి. బాగా తమాషగా ఉంటుందిలే, అది బాగా తమాషగా ఉంటుంది చూడు.